గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండు, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 23/9/2024. ఈరోజు మార్కెట్ అప్ ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నది. సో వాటి వివరాలు చూద్దాం. Disclaimer: it is educational purpose only. I am not a security star advisor. Please consult your financial advisor before investment. సో ఈరోజు గుడ్ బుల్లిష్ చార్ట్ కింద మారికి వచ్చాము. సో ఇది ముఖ్యంగా టెక్నికల్గా ఇవ్వడం జరుగుతుంది. ఫండమెంటల్ కూడా మంచి కంపెనీ మ్యారికో. అండ్ ఇది షేర్ కూడా ఫండమెంటల్ బాగుంటుంది కాబట్టి ప్రతి డిప్లో కూడా కొని ఉంచుకోవాల్సిన షేరు. ఎటువంటి ఆందోళన చెందకూడదు అని నా యొక్క ఆలోచన. గుర్తించండి. కరెంట్ మార్కెట్ 709, హైయెస్ట్ 710, లోయెస్ట్ 486. బెస్ట్ బై 710 తర్వాత ఇది పెట్టడం కోసం ఈరోజు మార్కెట్ ఉంది కాబట్టి అన్ని షేర్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. టార్గెట్ షార్ట్ టర్మ్ 730, టార్గెట్ లాంగ్ టర్మ్ 750. సో టెక్నికల్గా సూపర్ ఉందని చెప్తాను. మీరు గుర్తించండి. ఆర్ఎస్ఐ ఒక ఇండికేటర్. అది ఎప్పుడైతే టెక్నికల్గా డైలీ, వీక్లీ, మంత్లీ 60 ఎబో ఉంటుందో అది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో డైలీ 67 ఉంది, వీక్లీ 69 ఉంది, మంత్లీ 73 ఉంది. అది గమనించండి. అండ్ యూఎస్ఏ మార్కెట్స్ మన ఫ్రైడే నాడు కొద్దిగా మిక్స్డ్గా క్లోజ్ అయింది. డౌజన్స్ 38 పాయింట్స్ అప్ అయ్యి, నాస్డాక్స్ 48 డౌన్ అయింది. S&P 500 11 పాయింట్ అయింది. అండ్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మన్ కూడా 3 తగ్గాయి. వాటిని గమనించండి. బట్ ఇప్పుడు ఆసియా మార్కెట్లో మంచి లాభాల బట్టన వస్తుంది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ కూడా ఉంటుంది. సో మన ఇండియన్ మార్కెట్ కూడా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ప్రాబ్లం తగ్గే కూడా అవకాశం ఉంటుంది. గమనించండి. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 150 లాభాల బట్టన వస్తుంది. యాంగ్సన్ చైనా కూడా 50 పాయింట్స్ లో అప్లో ఉంది. తైవాన్ 100 పాయింట్ అప్లో ఉంది. జపాన్ కూడా 550 అప్లో ఉంది. అండ్ ఇక్కడ మంచి ఒక శుభకరమైన విషయం ఏంటంటే పార్ట్నర్స్ మా ఫ్రైడే నాడు సుమారు 14,064 crores 14,000 పైన షేర్ కొన్నారు. ప్రతిసారి కూడా 2,000 షేర్లు అమ్మేవారు, కొన్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు 4,427 అమ్మారు. సో దీన్ని బట్టి ఒక 10,000 crores పబ్లిక్ని తీసుకున్నారు కాబట్టి మార్కెట్ ముందుకు పోతుందనడానికి ఇది ఒక శుభసూచకం. అది గుర్తించండి. నిఫ్టీ కూడా మన ఫ్రైడే నాడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అన్నీ పెరిగాయి. వాటిని గమనించండి. ఇండియా విక్స్ కొద్దిగా పెరుగుతుంది. ఇండియా విక్స్ మార్కెట్ తగ్గడానికి అవకాశం కాబట్టి సో పర్వాలేదు. 12 ఉంది. 10 to 12 ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టే. అది గుర్తించండి. పీసా నిఫ్టీ కూడా కొద్దిగా పెరిగింది. పీసా నిఫ్టీ 1 కన్నా ఎబో ఉంటే మార్కెట్ బుల్లిష్గా ఉన్నట్టుగా గుర్తించండి. సో మనం ప్రధాన వార్త వెళ్దాము. సో ఇక్కడ ఈనాడులో వచ్చింది. సో నవంబర్, డిసెంబర్లో సుమారు 35 lakhs మ్యారేజ్ కాబోతున్నట్టు వార్త వచ్చింది. సో ఇప్పటి నుంచి నవంబర్, డిసెంబర్ కాబట్టి సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది హోటల్స్ మీద, గోల్డ్ మీద, సిల్వర్ మీద, రైల్వేస్ మీద, లెమన్ ట్రీ పడే అవకాశం ఉంటుంది. సో దీని మూలంగా లెమన్ ట్రీ కానీ, ఐఆర్సిటీస్ కానీ, ఓలా, ఎలక్ట్రిసిటీ, ABRFL, ఆంధ్రప్రదేశ్ అంటే బట్టలు చాలా ఉంటారు, జ్యువెలరీ ఉంటాయి కాబట్టి మనం ఊహించే ఒక 2 months ముందే మనం షేర్ అనుకుంటే అప్పటి వరకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని యొక్క వార్త ఉద్దేశం అది మీరు గమనించండి. సో 35 lakhs మ్యారేజెస్ నవంబర్, డిసెంబర్ అని కూడా గుర్తించండి. సెకండ్ వార్త వచ్చింది. ఆస్ట్రాడిమ్ హాస్పిటల్ 220 crores పెట్టి మన హైదరాబాద్లో కొత్త హాస్పిటల్ పెట్టబోతుంది కాబట్టి ఆస్ట్రాడిమ్ కూడా ఈ మధ్యన మంచి వార్త ఎక్కుతుంది. మంచి కంపెనీ. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ కింద కూడా ఉందని కూడా గుర్తించండి. సాక్షి, ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్త లేదు. బిజినెస్ స్టాండర్డ్లో టాటా స్టీల్ కమిషన్ బ్లాస్ట్ ఫర్నేసెస్ అండ్ ఈ కలింగనగర్లో కెపాసిటీ పెంచిన వార్త వచ్చింది కాబట్టి సో దీని మూలంగా ఈ వార్త ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ అదాని పోర్ట్స్ ఆయన ఎంఓవీస్ పెట్టినట్టు వార్త వచ్చింది. అది గుర్తించండి. అండ్ ఇంకో వార్త సుమారు సెప్టెంబర్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సుమారు 33,700 crores ఇండియన్ న్యూక్లియస్లో సెప్టెంబర్లో పెట్టినట్టు వచ్చింది. ఎందుకంటే మన యూఎస్ఏ రేట్ కట్ ఇచ్చింది కాబట్టి చాలామంది అక్కడ అమౌంట్ అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇండియా పెట్టే అవకాశం ఉంది. ముందు పోయే ఉంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ హైలో ఉంది కాబట్టి మనం కొద్దిగా PE తక్కువ ఉన్న షేర్ తీసుకోవాలి, ఎక్కువ ఉన్న షేర్ తీసుకోవద్దు. ఎందుకంటే పడే అవకాశం ఉంటుంది. బట్ పడ్డా కానీ మనము మళ్ళీ కొనే స్థితిలో ఉండి చూసుకోవడం అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఉడ్కో ఉంది. మన ఫ్రైడేలో పెరిగింది. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ పెరిగే అవకాశం ఉంది. ఉడ్కో కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. రేపు గవర్నమెంట్ హౌసింగ్ సంబంధించిన ఎన్ని ఫండ్స్ కూడా ఉడ్కో నుంచి దానికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా ఫండమెంటల్ షేరు. ప్రతి తగ్గింపులో కూడా దీన్ని యావరేజ్ చేసుకున్న షేరు గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం మ్యారికో ఫోకస్ ఆన్ స్కేల్ ఇన్నోవేషన్ టు డబుల్
2027కు బిజినెస్ను డబుల్ చేద్దామని దాని ఒక ఆలోచన. మార్కో అయితే మీకు తెలుసు, ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవచ్చు. ఈరోజు మన బుల్లిష్ కింద కూడా ఇచ్చాము. ఈరోజు పెరిగే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఈరోజు మార్కెట్ అప్లో ఉంటుంది కాబట్టి అన్నీ పెరుగుతుంది, గ్యాప్ అప్ పెరుగుతుంది, మళ్ళీ వాటి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్ ఫండమెంటల్గా ఉంచుకోదగ్గ షేర్గా గుర్తించండి. ఇందు ప్రకారం మన వోడాఫోన్ మంచి ఈరోజు లైమ్ లైట్లో ఉంది. ఈరోజు మధ్యాహ్నం కూడా దాని యొక్క మీటింగ్ కూడా ఉంది. అది ఒక 30,000 crores ఎక్స్పెండ్ చేయబోతున్నట్టుంది 4G అండ్ జీకి. సో ఇది మీకు ప్రతిసారి ఇంతకుముందు చెప్పాను, ఇది 8 రూపీస్ వరకు కూడా దీన్ని మనం అకౌంట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మన చాలా తగ్గింది, 10 రూపీస్ 70 పైసలు ఉంది. బట్ ఈరోజు ఈ వాతావరణం పెరిగి ఉంది. కొద్దిగా రిస్క్ ఉంటుంది, గుర్తించండి. ఎందుకంటే దీని యొక్క బకాయిలు క్యాపిటల్ ఎక్కువ ఉంది. ఇది ఒక మన రిస్క్ బెట్ కిందనే తీసుకోవాలి, గుర్తుంచుకుని. ఫండమెంటల్ షేర్ కాదు, కొని లాభం రాగా అమ్మేసుకోవాలి, మనం ఉండాలి. ఇది 8 రూపీస్ ఉన్నంత వరకు పర్వాలేదు. 8 రూపీస్ కిందకి పోతే ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని ఉన్న వాళ్ళకు ఇందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారము మార్కెట్ ట్రేడింగ్ గైడ్ కింద డిఎల్ స్టాక్ ఇచ్చారు. ఇది కూడా రికమెండేషన్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ఇది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఒక వార్త, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఫార్మ్కు వాళ్ళకు ట్యాక్స్ డిమాండ్ 21,000 డిమాండ్ వాపస్ వచ్చింది కాబట్టి ఈ కంపెనీకి రిలీఫ్ అని గుర్తించండి. మనీ కంట్రోల్ ఫ్యూచర్ ఆప్షన్స్లో లాంగ్ బిల్డప్లో షేర్స్ ఉన్నాయి, ఒక లిస్ట్ ఉంది. లాంగ్ బిల్డప్ ఉంటే ఇవి మన ఈ కాంట్రాక్ట్ 1 month సెటిల్మెంట్లో పెరగడానికి అవకాశం ఉన్నట్టు. ఇది లాంగ్ బిల్డప్లో ఈ షేర్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫండమెంటల్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఫండమెంటల్ కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ ఈరోజు పెరగడానికి కూడా అవకాశం ఉంది. లాంగ్ బిల్డప్లు ఉంటే పెరిగే అవకాశం ఉంటుంది. అట్లనే షార్ట్ కవరింగ్లు కూడా ఈరోజు ఉన్నాయి. షార్ట్ కవరింగ్ అంటే ఇంతకుముందు కొన్ని వీటిని కంపల్సరీ కొనే స్థితిలో ఉంటారు కాబట్టి దాన్ని వాళ్ళ కవరింగ్ చేసుకోవడానికి. బట్ ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ లిస్ట్ ఇక్కడ ఉంది, అది గుర్తించండి. అండ్ లాంగ్ అన్వైండింగ్ కూడా ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ షేర్ ఆల్రెడీ ఇందులో ఎక్స్పోజర్ తగ్గిపోతుంటుంది కాబట్టి ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది. స్టాక్ ఎడ్జ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐనాక్స్ విండ్ ఉంది, ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఉంది, జేడబ్ల్యూ ఇన్ఫ్రా ఉంది. ఈ 3 షేర్ కూడా ఫండమెంటల్. ఇవి ప్రతిసారి లైమ్ లైట్లో వస్తుంటుంది. ఈ షేర్ ప్రతిసారి తగ్గింపు తీసుకొస్తుంది. మంచి ఫ్యూచర్ ఉన్నాయి వీటికి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ కొద్దిగా తక్కువ లెవెల్ ఉన్నది కంపేర్ టు దీని యొక్క ఐ చూస్తే. సో ఇవి ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే మన పైన కూడా ఇవన్నీ పెరిగాయి, ఇప్పుడు ఉంది. బట్ ఇవన్నీ 3 కూడా ఫండమెంటల్ కంపెనీస్ను. సో ఇవి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ కూడా గుర్తించండి. సో మై చాయిస్ షేర్ కింద ఈరోజు ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఉంది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ బాగా 280 నుంచి కిందికి వచ్చేసి 230 వరకు వచ్చి మళ్ళీ పెరుగుతుంది. నిన్న 232, 240 అయింది కాబట్టి ఫండమెంటల్ షేరు, రైల్వేకి సంబంధించిన షేరు. ఇది ఇర్కాన్ ఇంటర్నేషనల్ మన చాలామందికి తెలియదు. మన ఇండియాలో కాక వేరే కనీసం 7-8 కంట్రీలో కూడా ఈ ప్రాజెక్ట్స్కు వీటిని చేస్తుంటుంది, కన్స్ట్రక్షన్ చేస్తుంటుంది. అది గుర్తించండి. బ్యాన్లో ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్నాయి. మీరు ఈ షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటే ఇవి కొనడానికి వీలుంటాయి కానీ అమ్మటానికి వీలుంటుంది. సో దాని మూలంగా ఈ షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కొద్దిగా హెచ్చుతగ్గులు తక్కువగా లోన్ అయితే, అంటే ఎక్కువ పెరగదు, కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే గ్రాన్యూల్స్, ఓఎఫ్ఎస్ఎస్, చెంబర్ ఫెర్టిలైజరు, బయోకాను, జిఎన్ఎఫ్సి, సేల్, నేషనల్ అల్యూమినియం, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఆర్ట్ ఇండస్ట్రీ, ఆర్బీఐ బ్యాంకు. అండ్ ఈ సెప్టెంబర్లో డివిడెండ్ పేబుల్ కొన్ని కంపెనీలు ఉన్నాయి. సో ఈ డివిడెండ్ పేబుల్ కంపెనీ రికార్డ్ డేట్ ఉంటుంది. ఎవరైతే రికార్డ్ డేట్ కన్నా ముందు కానీ అంత ముందు కానీ తర్వాత రికార్డ్ డేట్ వరకు వీటిని అట్టి పెట్టుకుంటే వీటి మూలంగా డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే ఇవి 23rd, ఈరోజు 23rd కాబట్టి దీన్ని ఎక్స్ డేట్గా పరిగణిస్తారు. ఇవి అంతకుముందు కానీ ఎవరైనా కొన్న వరకు వస్తుంది, ఈరోజు రావు. బట్ దీని మూలంగా కొంత రేటు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఒకటి ఆర్వీఎన్ఎల్ 2 రూపీస్ 11 పైసా, ఆర్సీఎఫ్ 1 రూపీ 25 పైసా, సన్టెక్ రియాలిటీ 1 రూపీ 50 పైసా. ఇవి 25th నాడు ఉన్నాయి. ఏవైతే ఈరోజు కానీ రేపు కానీ కొన్ని 24 డిమాట్లో ఉంచుకుంటే వాళ్ళకు వచ్చే ఉంది. ఏంటి బజాజ్ హోల్డింగ్ 65 రూపీస్, మహారాష్ట్ర స్కూటర్స్ 165 రూపీస్. ఇవి ఈ వార్తలు అండి. సో ఈరోజు చదివిన వార్తల్లో వాటి యొక్క షేర్ల యొక్క టెక్నికల్గా చూద్దాము. సో టెక్నికల్ చూసే ముందు మీకు కొద్దిగా మన టెక్నికల్ ఇంప్రెషన్ అది గుర్తించండి. టెక్నికల్ మనం ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి మూవింగ్ యావరేజెస్ 20, 50, 100, 200 డేస్. రెండోది ఆర్ఎస్. ఈ రెండింటిని అండ్ ట్రెండింగ్ రెండింటిని చూస్తూ మీరు ముందుకు పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే 4 యావరేజెస్ పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉంటుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా గమనించాలి. ఇది కనీసం డేలో 50 ఉండాలి.
అండ్ మా మంత్లీ వీక్లో 60 ఉండాలి. సో డే పరంగా చూసుకున్న 50 అబౌవ్ ఉంటే టెక్నికల్గా అండ్ సౌండ్గా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అట్లా మూవింగ్ పైన ఉందనుకో అప్పుడు డబుల్ స్టాండ్గా చెప్పవచ్చు. సో ఫస్ట్ మనము లెమన్ ట్రీ పోదాము. దీని యొక్క లెమన్ ట్రీ యొక్క రేట్ ఇప్పుడు 126 ఉంది. దీని లోయెస్ట్ 100 రూపీస్, హైయెస్ట్ 158. సో టెక్నికల్గా చూస్తే మూవింగ్ దీని ప్రకారం చూస్తే కంటిన్యూగా 3 డేస్ తగ్గుతుంది. బట్ ఈరోజు వాతం ఉంది కాబట్టి పెరిగే అవసరం ఉంది. బట్ టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ 135 క్రాస్ కావాలి ఈ మూవింగ్ అవరేజెస్. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ 38 ఉంది, అంటే 50 లేదు. బట్ ఈరోజు వాతం ఉంది, పెరిగే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 50 అబోవ్ అండ్ 135 క్రాస్ అవుతుందో ఇంకా ఫండమెంటల్గా ముందుకు పోతుందని దీని యొక్క ఆలోచన. సో అది గుర్తించండి. ఆస్ట్రాడామ్ ప్రస్తుతం 421 ఉంది, లోయెస్ట్ 311, హైయెస్ట్ 558. సో టెక్నికల్గా సూపర్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే ఫస్ట్ మూవింగ్ అవరేజ్ దాటింది కాబట్టి. సో నెక్స్ట్ ఆర్ఎస్ఐ కూడా 64 ఉంది, అంటే 50 అబోవ్ ఉంది. సో రెండుగా బాగుంది. అండ్ మనం ట్రెండింగ్ చూసుగా పెరుగుతుంది. అండ్ ఈరోజు వార్త కూడా ఉంది, అంటే 3-4 రకాలుగా ఇది బాగానే ఉంది కాబట్టి ఇది మనం తీసుకోవచ్చు అని నా ఆలోచన, గుర్తించండి. టాటా స్టీల్ ప్రస్తుతం 150 ఉంది, దీని లోయెస్ట్ 114, హైయెస్ట్ 184. బట్ టెక్నికల్గా చూస్తే మాకు కొద్దిగా వీక్ ఉందని చెప్పవచ్చు, కానీ గత 4 డేస్ నుంచి తగ్గి ఫ్రైడే నాడు పెరిగింది. బట్ వాతం ఉంది, ప్రతిదానికి వాతం ఉంది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. బట్ టెక్నికల్గా ఇంకా ఏ లెవెల్ దాటితే బాగుంటుందని చెప్పడమే నా ఉద్దేశం. ఇది 157 దాటితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ దీని యొక్క ఆర్ఎస్ఐ 47 ఉంది, అంటే 50 లేదు. 50 దాటి ఇది యొక్క 157 దాటిందనుకో ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంది. అదానీ పోర్ట్స్ ప్రస్తుతం 1438 ఉంది, లోయెస్ట్ 75, హైయెస్ట్ 1620. టెక్నికల్ చూస్తే కొద్దిగా ఇంకా ముందుగా దాటలేదు. బట్ 5 డేస్ నుంచి తగ్గిన తర్వాత ఫ్రైడే నాట్ పెరగడం జరిగింది. ఆర్ఎస్ఐ 44 ఉంది, ఇంకా 50 కాలేదు. ఇది ఎప్పుడైతే 1464 దాటుతుందో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఆర్ఎస్ఐ కూడా 50 అబోవ్ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన ఫండమెంటల్ టెక్నిక్ రెండు చూస్తే చాలా మనకు సేఫ్గా ఫీల్ కావచ్చు. అండ్ నెక్స్ట్ అడ్కో ప్రస్తుతం 250 ఉంది, లోయెస్ట్ 70 రూపీస్. ఇది ఆల్మోస్ట్ కింద నుంచి 4 గంటలు పెరిగింది, 3 గంటలు 4 గంటలు. అండ్ హైయెస్ట్ 353. బట్ టెక్నికల్గా కొంత వీక్ అని మీకు ఇక్కడ చూస్తే కంటిన్యూగా ఇక్కడ ఒక 10-15 డేస్ తగ్గిన తర్వాత ఫ్రైడే నాడు పెరిగింది. ఇది ఎప్పుడైతే 272 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. సో వాతం బట్టి ఈరోజు పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది, అది గుర్తించండి. బట్ ఆర్ఎస్ఐ కూడా 42 ఉంది, 50 లేదు. 50 అబోవ్ దాటి 272 దాటిందనుకో ఇంకా ఎక్కువ మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మ్యారికో ఈరోజు మనం టెక్నికల్గా మనం బాగుందని చెప్పాము, అందుకోసం మూవింగ్ యావరేజ్ పైన ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 67 ఉంది, అంటే 50 దాటింది. మీరు కంటిన్యూ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 4th సెప్టెంబర్ నుంచి పెరుగుతుంది. సో ఈరోజు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి షేరు తగ్గినా కానీ మనం ఆందోళన చెందకూడదు, మనం నిలబడాలి, వెయిట్ చేయాలి. డబ్బులు ఉంటే యావరేజ్ చూసుకోవాలి, యావరేజ్ కూడా టెక్నికల్ లెవెల్ చూసుకోవాలి. ఈ లెవెల్స్లోనే కొనాలి. ఐడియా అయితే ఆల్మోస్ట్ టెక్నికల్గా చాలా వీక్ ఉంది, ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గింది. బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి పెరిగింది, అందుకని ఫ్రైడే నాడు కొద్దిగా పెరిగింది. మీకు ఇది మంచిగా పెరగాలంటే 14 ఆల్మోస్ట్ 15 రూపీస్ క్రాస్ కావాలి. అండ్ ఆర్ఎస్ఐ ఇక్కడ చూడండి చాలా వీక్గా ఉంది, 20 ఉంది, అంటే 50 క్రాస్ కావాలి. బట్ దీనికి వాడుతుంది కాబట్టి ఈరోజు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ డిఎల్ఎఫ్ టెక్నికల్గా సూపర్గా ఉంది, ఎందుకంటే అన్ని మూవింగ్గా దాటింది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది, అండ్ కంటిన్యూగా పెరుగుతుంది. మన ఫ్రైడే నాడు పెరిగింది, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్ సౌండ్ ఫండమెంటల్ కంపెనీ ఒక తగ్గినప్పుడు మనం ఆందోళన చెందకుండా వీలైతే యావరేజ్ చూసుకోవాలి. అండ్ ఐనాక్స్ విండ్ టెక్నికల్గా బాగుంది, కంప్లీట్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ప్రస్తుతం 255 రేట్ ఉంది, 47 దీనిలో ఒక లోయెస్ట్. అండ్ 260 హైయెస్ట్. అండ్ టెక్నికల్గా 68 ఉంది, టెక్నికల్గా బాగుంది. ఫండమెంటల్ కూడా మంచి కంపెనీ గుర్తుంది. అండ్ జేడబ్ల్యూ ఇన్ఫో ప్రస్తుతం 336, లోయెస్ట్ 142, హైయెస్ట్ 360. టెక్నికల్గా బాగుంది, అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఆర్ఎస్ఐ 58 ఉంది, ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగి 2 రోజులు ఇక్కడ కన్సల్టేషన్ అయింది, ఫ్రైడే పెరిగింది. ఒకవేళ ఇది ఏంటంటే 3% క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత నేను పెరిగింది మీకు చెప్పాను. మంచి ఫండమెంటల్ కంపెనీ కంటిన్యూ ఆల్మోస్ట్ 280 నుంచి 240 వచ్చింది, నిన్న 12 పెరిగింది. టెక్నికల్గా వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ ఓకే,
ఇది ఎప్పుడైతే 258 క్రాస్ అవుతుందో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 35 ఉంది. సో ఆర్ఎస్ఐ కూడా ఇంప్రూవ్ కావాలి. బట్ వార్త ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఇవి వార్తలండి. ఈ వార్త ముగించే ముందు అందరికీ చాలామంది చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు. లైక్ అండ్ విన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తున్నా. సో మళ్ళీ వార్తతో రేపు కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.